ఒక చిన్న గ్రామంలో ప్రవీణ్ అనే ఒక అబ్బాయి ఉండేవాడు. అతను చాలా పేదవాడు. అతనికి అమ్మానాన్నలు ఎవ్వరూ లేరు. గ్రామం చివర్లో ఉన్న ఒక చిన్న గుడిసెలో ఒంటరిగా జీవించేవాడు. ప్రవీణ్ ప్రతిరోజూ అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి వాటిని అమ్మి తన జీవితం సాగించేవాడు. ఒకరోజు పొద్దున ప్రవీణ్ నిద్రలేచి తన గొడ్డలిని తీసుకొని భుజానికి సంచి తగిలించుకొని కట్టెలు కొట్టడానికి అడవికి బయలుదేరాడు. ప్రవీణ్ అడవిలో నడుచుకుంటూ లోపలికి వెళుతున్నాడు. కొంతసేపటి తర్వాత అతను కట్టెలు కొట్టడం ప్రారంభించాడు. కొంతసేపటికి చాలా కట్టెలు కొట్టాడు. ఆ కట్టెలను ఒక కట్టలా కట్టి తన తలపై పెట్టుకొని ఇంటికి తిరిగి రావడం ప్రారంభించాడు. అలా నెమ్మదిగా నడుచుకుంటూ వస్తున్నప్పుడు అనుకోకుండా అతని కాలికి ఏదో తగిలింది. వెంటనే అతను కింద పడిపోయాడు. ప్రవీణ్ ఆశ్చర్యంగా కింద చూశాడు. అక్కడ మట్టిలో కొంతవరకు పాతిపడిన ఒక పాత గిన్నె కనిపించింది. అతను ఆ గిన్నెను బయటకు తీసి చేతులతో శుభ్రం చేశాడు. తర్వాత దాన్ని తన సంచిలో పెట్టుకొని కట్టెలను మళ్లీ తన తలపై పెట్టుకొని నెమ్మదిగా నడుచుకుంటూ తన ఇంటికి తిరిగి చేరుకున్నాడు. ఇంటికి వచ్చాక కట్టెలను ఇంటి బయట పెట్టి ఇంట్లోకి వెళ్ళి కొద్దిసేపు కూర్చున్నాడు. తర్వాత తన సంచిలో ఉన్న గిన్నెను తీసి ఆశ్చర్యంగా చూసి ఇంట్లో ఒక మూలలో పెట్టాడు. తరువాత ఏమి జరిగిందో తెలుసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ధన్యవాదాలు ఫ్రెండ్స్.